ఎస్బీఐ నిబంధనలలో మార్పు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకునే నిబంధనలలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఈ నియమాల తర్వాత మీరు ఏదైనా ఇతర బ్యాంక్ ఏటీఎంల నుండి నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేస్తే మీరు ప్రతి లావాదేవీపై అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఎస్బీఐ ఏటీఎం నుండి అదనపు లావాదేవీల ద్వారా రూపాయలు 21 ప్లస్ జీఎస్టీని వసూలు చేసింది. కానీ ఈ నిబంధనలు మార్చిన తర్వాత మీరు మరో బ్యాంకు ఏటీఎం నుండి గరిష్ట లావాదేవీల పరిమితి దాటినట్లయితే మీరు మరిన్ని ఛార్జీలు చెల్లించక తప్పదు. కొత్త నిబంధనల ప్రకారం మీరు ఎన్ని లావాదేవీలను ఉచితంగా పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి లావాదేవీకి మీరు ఎంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎస్బీఐ నిబంధనల్లో ఈ మార్పులు వచ్చాయి. పొదుపు ఖాతాలలో సగటు నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా పొదుపు ఖాతాలపై ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం మెట్రో, నాన్ మెట్రోలోని అన్ని ఖాతాదారులకు ప్రతి నెల ఎస్బీఐ ఏటీఎంలలో 5 లావాదేవీలను, ఇతర బ్యాంకు ఏటీఎంలలో 10 లావాదేవీలు మాత్రమే లభిస్తాయి. దీంతో పాటు 25,000 నుండి 50,000 మధ్య ఉన్న ఏఎంబి ఖాతాదారులకు అదనంగా 5 లావాదేవీలు లభిస్తాయి. రూపాయలు 50,000 నుండి 1,00,000 వరకు ఏఎంబి ఉన్న కస్టమర్లకు 5 అదనపు లావాదేవీలు లభిస్తాయి. దీంతో పాటు ఏఎంబి రూపాయలు 1,00,000 కంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు అపరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం లభిస్తుంది.